అందరికీ నమస్కారం. ఇటీవలే ఒక విద్యార్థిని అత్యాచారంకి గురైనట్టు మనందరికీ తెలిసిన వార్తనే. కాకపోతే ఈ విషయం విన్న వెంటనే నాకు నా మనసెంతో కలిచివేసింది. ఎందుకంటే ఈ యొక్క అత్యాచారంకి పాల్పడినది చాలా మైనర్ విద్యార్థులని మనందరికీ తెలుసు. వాళ్ళు ఇటువంటి పని చేయని కారణమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నేటి సమాజం ఎలా తయారవుతుందనంటే పిల్లల్ని సక్రమంగా పెంచుకోవట్లేదు తల్లిదండ్రులు. వాళ్ళు మినిమమ్ పుట్టినప్పటి నుంచి వివాహం అయ్యేంత వరకు వాళ్ళను కనిపెట్టుకొని ఉండాలి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు వినిపించుకోవాల్సిన విషయము. ఎందుకంటే నేటి సమాజం చాలామంది ఎన్నో రకాలుగా అత్యాచారాలకు డ్రగ్స్ వీటన్నిటికీ గురవుతున్నారు. ఇవన్నీ ఆపాలనంటే తల్లిదండ్రులే మొదటి వ్యక్తులు. వాళ్ళే పిల్లల్ని సక్రమంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సమాజం మారపడాలనంటే నేటి బాలురే రేపటి పౌరులు అని మనం ప్రతి ఒక్కరికి తెలుసు. కావున తల్లిదండ్రులు ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క జరిగిన అత్యాచారంకి ఒక చిన్న పాపను చేసిన మైనర్ విద్యార్థినులకు శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉండాలి. ఇటువంటి ఘటనలు ఎప్పటికీ జరగకుండా ప్రభుత్వము శాశ్వత పరిష్కారం జరపాలని నా వంతు నేను ప్రార్థిస్తున్నాను.